తూర్పు గోదావరి రాజమండ్రిలో దారుణం జరిగింది. మెడికల్ స్టూడెంట్ పై ఇద్దరు వ్యక్తులు కారెక్కించారు. తలపై నుంచి కారు వెళ్లడంతో స్టూడెంట్ బ్రెయిన్ డెడ్ గా మారింది. నిందితులైన ఇద్దరు వ్యక్తుల్ని ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం ఓ మాల్లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రిలో ఏపీ అప్పారావు రోడ్ లో ఘోరం జరిగింది. ఓ మాల్ కు మద్యం సేవించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. అదే కోపంతో మాల్ నుంచి బయటకు వస్తూ తమ కారుతో 2 వీలర్ పై వెళ్తున్న వైద్య విద్యార్థుల్ని ఢీకొట్టారు. కారు యువతిపై నుంచి వెళ్లడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వైద్య విద్యార్థినికి రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో చికిత్స అందించారు. అనంతరం బ్రెయిన్ డెడ్ కావడంతో ఆ యువతిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మద్యం మత్తులో ఇంతటి దారుణం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పలు సెక్షన్ల కింద నిందితులపై ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ప్రసాదిత్య మాల్లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తున్న యువకులు అక్కడ సెక్యూరిటీ గార్డ్ తో వాగ్వాదానికి దిగిన అనంతరం బయటికి వెళ్తున్న సందర్భంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులని కారుతో ఢీకొట్టిన దృశ్యాన్ని మనం 10 స్క్రీన్ పైన చూస్తున్నాం. అంతేకాకుండా ఆ విద్యార్థిని తలపై నుంచి కూడా కారు వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ముందుగా అక్కడ లోకల్ హాస్పిటల్లో చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్ కు తరలించారు. తలపై నుంచి కారు వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఫుల్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్య విద్యార్థిని తలపై నుంచి అయితే ఒక కారుని ఎక్కించిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇదే సోమవారం 11 గంటలకి ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర నుంచి బయటికి వస్తున్న సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కానీ కేవలం అంటే ఒక మాల్లోకి ప్రవేశించాలంటే మద్యం సేవించి ఉండకూడదు, మితిమీరిన మద్యం అయితే సేవించి ఉండకూడదు. మాల్లో ప్రవేశించిన తర్వాత సినిమా కూడా చూసినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే 3 గంటల తర్వాత మద్యం మత్తు కూడా ఉండే అవకాశం కూడా లేదు. అయితే కేవలం అది నిర్లక్ష్యంతో కూడిన ప్రమాదం కింద కూడా మనం చెప్పొచ్చు. అయితే నిర్లక్ష్యంతో పొగరుతో చేసినట్టు కొన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని వివరాలు అయితే తెలుస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిక్సాన్ కార్ మీద సెక్యూరిటీతో వాగ్వాదానికి పడ్డారు. వాగ్వాదం పడిన తర్వాత అత్యంత వేగంగా గేట్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కేవలం నిర్లక్ష్యం, పొగరే ఎక్కువగా ఈ ప్రమాదానికి గల కారణాల కింద కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. ఎందువల్లంటే మాల్లోకి వెళ్ళారు. అది సోమవారం సాయంత్రం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అది కూడా రోడ్డుపై కూడా కాదు, గేట్ లోంచి బయటకు వచ్చే సమయంలో కరెక్ట్గా ఆ వైద్య విద్యార్థులు ఇద్దరు కూడా స్కూటీ మీద బయటకు వస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి నిక్సాన్ కార్ మీద ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వేగంగా ఒక్కసారిగా బయటకు రావడంతో ఆ స్కూటీని అయితే ఢీకొన్నారు. స్కూటీని ఢీకొన్న తర్వాత వైద్య విద్యార్థిని ప్రియాంక, అంటే డాక్టర్ కావాల్సిన విద్యార్థిని ప్రియాంక తలపై నుంచి కారు ఎక్కి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా అంటే బ్రెయిన్ డెడ్ గా కూడా లోకల్ గా డాక్టర్ స్వతంత్ర హాస్పిటల్లో చూపించారు. బ్రెయిన్ డెడ్ గా వైద్యులు అయితే సూచించారు. ఇంకా మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఈ చివరి నిమిషంలో ఏదైనా చిన్న అవకాశం ఉన్నా సరే ఆ డాక్టర్ ప్రియాంకని కాపాడుకునేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం ప్రస్తుతానికి చేస్తున్నారు. హైదరాబాద్ అయితే తీసుకెళ్లారు. హైదరాబాద్ లో చికిత్స కూడా జరుగుతున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆ ప్రాణాలతో కూడా ప్రియాంక అయితే పోరాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదానికి కేవలం మద్యం మత్తుతో లేకపోతే పొరపాటున జరిగిందనే అంశం అయితే మాత్రం లేకుండా ఖచ్చితంగా మనం చూసుకుంటే కనుక నిర్లక్ష్యం, పొగరు, మనల్ని ఎవరు ఏమీ చేయలేరనే ఒక ధీమాతోటే చేసినట్లయితే విజువల్స్ లో కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసు కింద కూడా నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదాన్ని యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేయకూడదు. ఖచ్చితంగా అంటే అది తెలిసి చేసినా తెలియక చేసినా
అంటే కేవలం పొగరుతో చేసినట్లయితే మనకి సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే మాత్రం కొన్ని విషయాలు అయితే మాత్రం తెలుస్తున్నాయి. ఇదే అంశంపై వైద్య విద్యార్థులు అయితే మాత్రం ఖచ్చితంగా మర్డర్ కేసు కిందే కేసు నమోదు చేయాలని చెప్పి తోటి వైద్య విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే 28 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్ల ఒక్కసారిగా అంటే ప్రాణాలతో చివరి నిమిషాల్లో పోరాడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి కేవలం పొగరుతోటి నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి వైద్య విద్యార్థులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈ కేసుని మర్డర్ కేసు అంటే హత్య కేసు కింద నమోదు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రధాన డిమాండ్ అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ అదుపులోనే ఆ ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కేసు కూడా అంటే కేవలం యాక్సిడెంట్ కేసు కిందే పోలీసులు నమోదు చేశామని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ ఆధారంగా ఇంకా ఎఫ్ఐఆర్ లో అయితే ఇంకా సెక్షన్లు కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందని కూడా పోలీస్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. అంటే సతీష్, ఇప్పుడు ఎవరైతే ఇద్దరు యాక్సిడెంట్ చేశారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు వాళ్ళంతా ఆవేశంగా ప్రవర్తించాల్సిన అవసరం వచ్చింది, అసలు ఎంక్వైరీ జరుగుతోందా, అసలు ఏం జరుగుతోందా ఈ కేసుకి సంబంధించి? అలాగే విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. దాని అప్డేట్స్ ఏంటి? అది ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం రాత్రి 11 గంటల సమయంలో జరిగినట్లయితే కొంత తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే మద్యం మత్తు అని చెప్తున్నప్పటికీ కూడా మత్తు ఉండే అవకాశం అయితే లేదు. మత్తులోని తెలియని సమయంలో జరిగిన ప్రమాదం అయితే ఖచ్చితంగా కాదు. ఎందువల్లంటే వాళ్ళ మాల్కి వెళ్ళి సుమారు 3 గంటలు అయితే ఉన్నారు. 3 గంటల తర్వాత తిరిగి బయటకు వచ్చే సమయంలో మద్యం మత్తు ఉండే అవకాశం లేదు. కేవలం అంటే కోపంతో నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగిన తర్వాత ఒక్కసారిగా కార్ అయితే ముందుకు తీసుకెళ్లిన క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.